హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదన్నా మీకు అర్థం కాని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను ఎంబడే రిప్లై ఇస్తాను. నేను వసంత ముగ్గులని ఒక కొత్త ఛానల్ పెట్టాను, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ లింక్ ఇస్తాను, కింద చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇలా యాంగిల్స్ కుట్టుకోవడానికి మనకు పూసలతో వచ్చాయి కదా. అప్పుడు పూసలు అంటే చాలా డిజైన్ తెచ్చుకొని మనం ఆలాడేసుకునేది. అది కలర్ పోతాయి, ఎంటికలకు దడతాయి, చీరకు దడతాయి, పట్టు చీరలకు దడతాయి, అన్ని చీరలు దడతాయి. ఇలా క్లాత్ తోటి యాంగిల్స్ ఎంత బాగా అయినా రెడీ చేసుకోవచ్చు. చీర జినిగినంత వరకు ఇది కలర్ చీర కాదు, ఏమి కాదు, కొత్త కొత్త మోడల్ రకరకాలుగా కుట్టుకోవచ్చు. ఇప్పుడు మిషన్లు అయితే అబ్బా ఏమన్నా చూపిస్తున్నారా? నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది చూపిస్తున్నారు. కాబట్టి ఇలా కుట్టుకుంటే బాగుంటుందని నేను కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు 2 పీసులు తీసుకున్నా, 2 కలర్లు. ఇలా ఎటు 4 ఇంచులు తీసుకున్నా, ఎటు 4 ఇంచులు రౌండ్గా కుడుతున్నా. చూడండి, కొంచెం ఓల్ ఇక్కడ పక్కన ఓల్ ఇట్లా ఇట్లా చేసుకోవాలి. ఇలా ఎప్పుడు ఇలా ఉల్టా తీసుకోవాలి నీట్గా. చూడండి, చాలా బాగా నీట్గా ఉల్టా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఇలా మడత పెట్టుకొని కుచ్చులు పెట్టుకోవాలి. నీట్ సింపుల్గా అయిపోతుంది, మనకు నీట్గా అనిపిస్తుంది. చాలా నీట్గా ఉంటుంది, సింపుల్గా అనిపిస్తుంది. సింపుల్ యాంగిల్స్ ఇవి. లైక్ చేసి చూడండి. లైక్ అయితే చేస్తలేరు ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు. మీ లైక్ల వలన ఇంకా కొంతమంది నేర్చుకుంటే అంత సంతోషం ఉంటుందని, నాకు కూడా చూడాలి, నేర్చుకోవాలని కష్టపడి వీడియో తీసి మీ దాకా పంపిస్తున్నా. అంటే మీరు ఒక్క లైక్ చేస్తే సరిపోతుంది. లైక్ చేయండి. ఏదన్నా తెలియని విషయం ఉంటే కూడా కామెంట్ చేయండి, పర్వాలేదు, నేను రిప్లై ఇస్తాను. ఇలా రెడీ కుచ్చులు పెట్టాలి నీట్గా. ఇప్పుడు ఇక్కడ పెట్టి ఈ విధంగా కూడా కుట్టు పెట్టుకుందాం. ఎందుకంటే చాలా నీట్గా రావడానికి, ఎడల్పు ఎక్కువ కాకుండా ఇలా కూడా ఆ బ్లూ కలర్ కనిపించకుండా ఉండొచ్చు. అక్కడ మళ్ళీ అక్కడ, ఇక్కడ మళ్ళీ ఇక్కడ. కానీ నేనైతే రెడ్ కలర్ కనిపించే విధంగా చూస్తున్నా. ఇష్టం, అది ఎక్కడన్నా మనకు కట్టుకున్నాక ఎక్కడన్నా వాడవచ్చు. ఇది మెయిన్ అయితే నేను రెడ్ కలర్ చూపిస్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ బ్లూ కలర్ ఏదైతే ఉందో అది ఇట్లా తీసుకుంటున్నా. చూడండి, ఎటు 2 ఇంచులు తీసుకున్నా, ఎటు 2 ఇంచులు ఇలా మడత పెట్టి కుట్టు పెడుతున్నా పైన రావడానికి. నేను క్లాత్ డోరీస్తోనైతే మొన్న చూపించాను ఇంతకుముందు వీడియోలో. ఇప్పుడైతే రెడ్మేడ్ డోరీస్కే యాంగిల్స్ పెడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ విధంగా ఇలా పెట్టి నీట్గా ఇలా కుట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు లేవకుండా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఒకసారి కుట్టు పెట్టుకుందాం. కొంచెం మనకు గుంజిన కానీ పైకి ఊడిపోకుండా ఉండడానికి ఒక కుట్టు అయితే పెడుతున్నా, ఎంతకైనా మంచిదని. చూడండి, కొంచెం లావుగా ఉందని దారం తెగిపోయింది. ఇప్పుడు ఇలా పెట్టినాక దీనికి ఇక్కడ నుంచి ఉల్టా పెట్టి ఇలా యాంగిల్స్ ఇలా ఈ క్లాత్ కుట్టుకోవాలి, ఉల్టా కుట్టుకోవాలి. చూడండి, మీకు చూపిస్తున్నా. ఇక్కడ ఉల్టా పెట్టి అక్కడ నుంచి ఇక్కడ కుట్టుకోవాలి. కుట్టినాక ఇలా రెడీ అవుతుంది. ఇలా ఉల్టా తీసుకోవాలి. చూడండి, మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. కొంచెం దారం కనిపిస్తుంది, కరెక్ట్ రాలేదని మళ్ళీ కుడుతున్నా, దారం కనిపిస్తే బాగుండదని. చూడు, సింపుల్గా యాంగిల్స్ కుట్టుకోవచ్చు డోరీస్కు. ఏ దానికైనా మనకు కొత్తగా మనకి ఎంత ఇప్పుడు పిల్లలకు లంగాలు కుడతాం, చిన్నపిల్లలకు బ్లౌజులు కుడతాం, మన బ్లౌజులు కుట్టుకుంటాం భుజం పైన జారకుండా ఉండడానికి. ఇలా మీకైతే అర్థమైంది, నచ్చిందని అనుకుంటున్నా. ఇలా కూడా కుట్టుకోవచ్చు అని చూపించాను. చూడండి, మీ బ్లౌజులకు కూడా మీరు కుట్టుకోరు. ఏ దానికైనా డోరీస్ ఎక్కడైతే అవసరం వస్తాయి అక్కడ కుట్టుకోండి.